కుంకుమ భరిణ. పూర్వం కుంతల దేశాన్ని చిత్రద్రవుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు ఒక్కతే కుమార్తె. ఆమె పేరు తారామణి. తారామణి ఒకరోజు చంద్రవర్మ అనే భటుడిని వెంట పెట్టుకుని పురవీధుల గుండా దేవి ఆలయానికి బయలుదేరింది. ఒకచోట ఆమెకు మనుష్యులు గుమిగూడి ఉండటం కనిపించింది. ఆ జనం అక్కడ అలా ఎందుకు గుమిగూడారో తెలుసుకురమ్మని ఆమె తన భటుణ్ణి పంపింది. అతడు తిరిగి వచ్చి ఎవరో జ్యోతిష్యుడు అందరికీ భవిష్యత్తు చెప్తున్నాడు అని అన్నాడు. నన్ను ఎవరు వివాహం ఆడతారో అడిగి తెలుసుకురా అని అన్నది తారామణి. దేవి, ఈ జ్యోతిష్కులు పొట్ట నింపుకోవటానికి ఏదో చెబుతారు. వాళ్ళ మాటలు ఎంత మాత్రము నమ్మదగినవి కావు అని అన్నాడు చంద్రవర్మ. ఏమిటి నీ అధిక ప్రసంగం? నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నా ఆజ్ఞ నిర్వర్తించటమే నీ విధి అని అన్నది తారామణి ఎంతో కోపంగా. చంద్రవర్మ జ్యోతిష్యుడి వద్దకు వెళ్ళి తిరిగి వచ్చి, నేను ముందే చెప్పలేదా ఆ జ్యోతిష్యుడు చెప్పేది ఎంతమాత్రమూ నిజం కాదు అని అన్నాడు. అతగాడు చెప్పేది నిజమో అబద్ధమో నేను చూసుకుంటాను. అతను ఏం చెప్పాడు అని అన్నది తారామణి. ఏం చెప్పమంటారు? మీరు నన్నే పెళ్లాడతారట అని అన్నాడు చంద్రవర్మ. ఈ మాట విని తారామణి పట్టరాని కోపం వచ్చి తన చేతిలోని పూల సజ్జలో ఉన్న కుంకుమ భరిణి తీసి బలంగా చంద్రవర్మ ముఖానికేసి కొట్టి, హీనుడా, నువ్వా నన్ను పెళ్లాడేది? తక్షణం ఈ దేశం విడిచి వెళ్ళిపో అని ముందుకు సాగిపోయింది. చంద్రవర్మ నుదుట గాయమైంది. రక్తం కారుతున్నది. అతను తలపాగాతో రక్తం తుడుచుకొని కింద పడి ఉన్న కుంకుమ భరిణి తీసుకొని తిన్నగా దేశం విడిచి వెళ్ళిపోయాడు. కుంతల రాజ్యాన్ని విడిచిన చంద్రవర్మ అనేక రాజ్యాలు దాటి కొంతకాలానికి మాలవరాజ్యం చేరాడు. అతను అక్కడికి చేరే సమయానికి మాలవదేశపు రాజు చనిపోయి ఉన్నాడు. కొత్త రాజును ఏర్పాటు చేసుకోవాలంటే పట్టపు ఏనుగు తొండానికి పూలమాల ఇచ్చి దాన్ని ఏనుగు ఎవరి మెడలో వేస్తే వారిని రాజుగా అభిషేకించటం ఆ దేశపు ఆచారం. చంద్రవర్మ మాలవ రాజధాని చేరుకున్న నాడే ఏనుగు ఊరేగింపు జరుగుతుంది. అందరితో పాటు చంద్రవర్మ కూడా ఊరేగింపు చూస్తున్నాడు. ఏనుగు అతను నిలబడి ఉన్న వైపుగా వచ్చి అతని మెడలోనే దండ వేసింది. పౌరులు అతన్ని తీసుకొని పోయి రాజుగా అభిషేకించారు. చంద్రవర్మ తన పేరును చంద్రసేనుడిగా మార్చుకున్నాడు. రాజోచిత విద్యలన్నీ నేర్చుకున్నాడు. మంత్రులు అతన్ని పెళ్లి చేసుకోమని అన్నారు. అనేక దేశాల నుంచి రాజకుమార్తెల పటాలు వచ్చాయి. వాటిలో తారామణి పటం కూడా ఉన్నది. అతనికి గతం గుర్తుకు వచ్చి తారామణిని పెళ్లాడతానని అన్నాడు. తారామణి తండ్రి మాలవరాజుకు తన కుమార్తెనిచ్చి చేయటానికి ఎగిరి గంతు వేశాడు. చంద్రసేనుడికి తారామతికి వైభవంగా పెళ్లి జరిగింది. తారామతి తన భర్త ముఖం కేసి చూసి, ఈ మచ్చ ఏమిటి అని అడిగింది. చంద్రసేనుడు కుంకుమ భరిణి తీసి ఆమెకు చూపి, నా పట్టపురాని దీనితో కొట్టిన దెబ్బ తాలూకు మచ్చ అని అన్నాడు. ఈ విధంగా కుంకుమ భరిణ అనే ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథ సైనికుడి యుక్తి. హంగరీ సైనికులను హుజూర్లని అంటారు. వాళ్ళు ఒకసారి సైనికులుగా చేరారంటే 12 ఏళ్ల పాటు విధిగా రాజుగారికి సేవ చేయాలి. మత్యాష్ అనేవాడు హంగరీకి రాజు అయ్యాక అతను తన సైనికులు ఎప్పుడూ తప్పతాగి ఉండటం గమనించాడు. హుజూర్ సైనికుడికి వారం వారం ఇచ్చే జీతం 4 కాసులు. అంత కొద్ది డబ్బుతో హుజూర్లు అస్తమానము ఎలా తాగగలుగుతున్నారో ఆయనకు అర్థం కాలేదు. సైనికోద్యోగులను అడిగితే వాళ్ళేమీ చెప్పలేకపోయారు. ఈ రహస్యాన్ని తానే స్వయంగా తెలుసుకోవాలనుకొని రాజు హుజూర్ దుస్తులు ధరించి జేబులో 4 కాసులు మాత్రమే వేసుకొని సాధారణ సైనికుడిలాగా వినోదారం బయలుదేరాడు. ఆయన ఆనాటి సాయంకాలానికి నగరం వెలుపల ఉన్న ఒక సారా అంగడికి చేరాడు. అంగడి ద్వారం చేరుతూ ఉండగానే లోపలి నుంచి నవ్వులు కేకలు వినిపించసాగాయి. తాను కూడా తన 4 కాసులతో వినోదం పొందటానికి అది తగిన స్థలమేననుకొని రాజు లోపలికి అడుగు పెట్టాడు. లోపల 4 పాత హుజూర్లున్నారు. వారిలో ఒకడు కొత్త హుజూర్ను చూస్తూనే అతని చెవి పట్టుకొని నిలవేసి, ఏం కుర్రకొంక, సైన్యంలో ఎప్పుడు చేరావు అని అడిగాడు. 1 వారం క్రితం అన్నాడు రాజు. పాత హుజూర్ రాజభుజం తట్టి, నీకింకా 12 ఏళ్ల పాటు కష్టాలున్నాయన్నమాట. దాని గురించి ఆలోచించకు. 2 కాసుల బ్రాందీ కొను, జల్సా చేద్దాం అని అన్నాడు.
నా దగ్గర డబ్బులు లేవు, మేము చాలా పేదవాళ్ళం అని అన్నాడు రాజు. అయితే అయింది, నిన్ననే జీతం వచ్చి ఉండాలి, ఒక కాసు బ్రాందీ అయినా నాకు పోయించి తీరాల్సిందే, తప్పదు అని అన్నాడు పాత హుజూర్. రాజుకు తప్పలేదు. ఒకడికి బ్రాందీ పోయించేసరికి మిగిలిన ముగ్గురు పాత హుజూర్లు రాజుచేత తలా ఒక కాసు బ్రాందీ కొనిపించుకొని తాగేశారు. రాజు జేబులు ఖాళీ అయ్యాయి. కానీ అప్పటికి వాళ్లకు తాగుడు చాలలేదు. వాళ్ళల్లో యోష్కా అనేవాడు అంగడివాడి దగ్గరకు వెళ్ళి, అప్పు పెట్టి ఒక కాసు బ్రాందీ ఇవ్వు అని అడిగాడు. సైనికులకు అప్పు పెట్టను అని అనేశాడు అంగడివాడు నిర్మోహమాటంగా. యోష్కా వాణ్ణి నానా తిట్లు తిట్టి, కావలసి వస్తే నా కత్తి తాకట్టు పెట్టుకొని బ్రాందీ ఇవ్వు అని అన్నాడు. అంగడివాడ కత్తిని భద్రంగా దాచిపెట్టి పాత హుజూర్లందరికీ తలా కాస్త బ్రాందీ పోసేసి దుకాణం మూసే వేళ అయిందని అన్నాడు. అప్పటికి రాత్రి 9 కావస్తుంది. హుజూర్లు అంగడి నుంచి బయటికి వచ్చేశారు. అంతటితో వారి ఆగడం అయిపోలేదు. ఆ సారా దుకాణం అడుగున ఒక నేల కొట్టులో ఆహారము తాగుడు దాచి ఉంటాయి. నేలలో ఒక కంత చేసి హుజూర్లు కొంతకాలం కిందట ఆ నేల కొట్టును కొల్లగొట్టారు. ఇప్పుడు వాళ్ళ కంత కోసం వెతికి అందులో రాజును దూరి ఆహారము తాగుడు తమకు అందించమని ఒత్తిడి చేశారు. రాజుకు తప్పలేదు. వాళ్ళు చెప్పినట్టు చెయ్యకపోతే చంపేస్తారు. హుజూర్లు సాహసానికి దుర్మార్గానికి పెట్టింది పేరు. నేలకొట్టు నుంచి తస్కరించిన తిండి తాగుడు పూర్తి చేసి వాళ్ళు బారాకాసులకు బయలుదేరి వెళ్ళారు. బారాకాసులకు వాళ్ళు వేలమించి చేరిన గస్తీ సైనికులు వాళ్లను నిలదీయలేదు. పాత హుజూర్లకందరికీ పడుకునే స్థలాలున్నాయి, రాజుకే లేదు. యోష్కా అనేవాడు నేల మీద ఒక కంబలి పరిచి రాజును దానిమీద పడుకోమని అన్నాడు. రాజుకు నిద్ర పట్టలేదు. అతనికి చాలా కోపంగా ఉంది. ఈ హుజూర్లు తన డబ్బంతా తాగేయటమే కాక తన చేత దొంగతనం కూడా చేయించారు. తనను నానా తిట్లు తిట్టారు. యోష్కాకు గుణపాఠం నేర్పాలని అతను నిశ్చయించుకొని ఒక రాత్రివేళ బారకాసుల నుంచి తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. తెల్లవారుతూనే హుజూర్లందరూ తమ ఆయుధాలతో సహా పెరడుకు రావాలని, రాజుగారు తనిఖీ చేస్తారని వార్త వచ్చింది. హుజూర్లందరూ తమ ఖడ్గాలను తగిలించుకుంటే యోష్కా తనకెవరైనా ఒక ఖడ్గం ఇస్తారేమోనని అందరినీ అడిగి చూశాడు. కాని ఎక్కడా అతనికి ఖడ్గం దొరకలేదు. చివరికతను ఒక వడ్రంగినడిగి కొయ్యకత్తి ఒకటి చేయించుకొని దాన్ని ఒరలో పెట్టుకొని పెరడుకు బయలుదేరాడు. పెరడుకు వచ్చి తన ఎదుట నిలబడి ఉన్న హుజూర్లలో యోష్కాను రాజు పోల్చుకొని అతని వద్ద ఖడ్గం ఉన్నదో లేదో ముందుగా చూశాడు. యోష్కా నడుముకు కత్తివొర వేలాడుతూ ఉంది. అందులో కత్తి లేదన్న సంగతి బయటపెట్టి యోష్కాను శిక్షించాలని రాజు ఉద్దేశం. ఏదో నేరం చేసినందుకు ఒక సైనికుడికి మరణదండన విధించి ఖైదులో ఉంచారు. రాజు ఇప్పుడు ఆ సైనికుణ్ణి తన దగ్గరకు తీసుకురమ్మని అన్నాడు. మరణశిక్ష పొందిన సైనికుణ్ణి తెచ్చారు. రాజు యోష్కాను ముందుకు రమ్మని, వాడి తల నరుకు అని ఆజ్ఞాపించాడు. యోష్కాకు కాళ్ళు వణికాయి. తన కొయ్య కత్తితో ఆ సైనికుడి తల ఎలా నరకటం? అందుచేత వాడు దీనంగా, మహారాజా, రక్తపాతం చేయటం నాకు అలవాటు లేదు. మరి 4 ఏళ్ళు నన్ను సైనికుడిగా పనిచెయ్యమన్నా సంతోషంగా చేస్తాను, కానీ ఈ మనిషి తల నరికే పని మాత్రం నాకు పెట్టకండి అని అన్నాడు. రాజు మండిపడి, నా ఆజ్ఞ వింటావా లేదా అని గర్జించాడు. మహారాజా, తమ ఆజ్ఞ నిర్వర్తించి తీరాలంటే నన్ను కాస్త దైవ ప్రార్థన చేసుకోనివ్వండి అని అన్నాడు యోష్కా. రాజు ఇందుకు సమ్మతించాడు. యోష్కా పెద్ద నిట్టూర్పు విడిచి ఆకాశం కేసి చూస్తూ, ఓ ఈశ్వర, ఈ హుజూర్ను కరుణించు. నేను ఈ సైనికుడి ప్రాణం తీయకుండా ఉండగలందులకు నా కత్తిని కొయ్యకత్తిగా మార్చు అంటూ కత్తిని చప్పున ఒరనించి పైకి లాగి, చూశారా మహారాజా, దేవుడు నా ప్రార్థన విన్నాడు అని అన్నాడు. రాజు యోష్కా యుక్తికి మెచ్చుకొని అతన్ని శిక్షించే ఆలోచన మానేశాడు. ఈ విధంగా సైనికుడి యుక్తి అనే ఈ కథ సమాప్తమైంది. లోబికి గుణపాఠం. ఒక ఊళ్ళో శ్రీపతి, జగపతి అని 2 యువకులు ఉండేవాళ్ళు. శ్రీపతి సంపన్నుడు, జగపతి పేదవాడు. అయినా ఇద్దరికీ మంచి స్నేహం ఉండేది. ఒకనాడు వారిద్దరూ కలిసి గ్రామాంతరం వెళుతుంటే ఒక ఊరి బావి వద్ద 2 ఆడపిల్లలు
చేదలతో నీరు తోడుకుంటూ కనిపించారు. శ్రీపతి తన మిత్రుణ్ణి ఒక చెట్టు నీడన ఉండమని, తాను దాహం తీర్చుకునేటందుకు బావికేసి నడిచాడు. అంతలో అతనికి ఆ ఆడపిల్లలు మాట్లాడుకునే మాటలు వినిపించాయి. శ్రీపతి అంత దూరంలో ఆగి వినసాగాడు. రంగుచీర కట్టుకున్న పిల్ల తెల్లచీర కట్టుకున్న పిల్లతో, లక్ష్మి, నిజం చెప్పు, నువ్వు ఎలాంటి మొగుడు రావాలని అనుకుంటున్నావు అని అన్నది. అనుకోవటానికేం రోహిణి, నాకు పెద్ద కోరికలే ఉన్నాయి. బోలెడు నగలు చీరలు కావాలి, పెద్ద మేడ ఉండాలి, పనివాళ్ళుండాలి, భోజనంలోకి చాలా కూరలు పిండి వంటలు కావాలి. మనం కావాలనుకున్నవన్నీ దొరుకుతాయా అన్నది లక్ష్మి. రోహిణి ఇందుకు నిట్టూర్చి, నాకలాంటి కోరికలేవీ లేవు తల్లి, ఉన్నదానితో తృప్తిపడటం ముఖ్యం. నగలు చీరలు ప్రాప్తాన్ని బట్టి వస్తాయి. తిండికేమిటి, ఇంత గోంగూర పచ్చడి చాలు, జిహ్వ చాపల్యం ఇన్ని బఠానీలు తిన్నా తీరుతుంది అని అన్నది. ఈ మాటలు విన్న శ్రీపతికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఇద్దరు పిల్లలు పెళ్లి కావలసిన వాళ్లే. రోహిణి వంటి భార్య తనకు వస్తే దుబారా ఖర్చు ఉండదు. లక్ష్మి వంటి భార్య వస్తే పేదవాడైన జగపతి ఎలా తట్టుకుంటాడో చూడాలన్న దుర్బుద్ధి కూడా శ్రీపతికి కలిగింది. అందుచేత అతను జగపతి దగ్గరకు తిరిగి వచ్చి, బావి దగ్గర పిల్లలిద్దరికీ పెళ్లి కాలేదులాగుంది, మనం కూడా పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాం కదా, రంగుచీర కట్టుకున్న పిల్లను నేను చేసుకుంటాను, తెల్లచీర కట్టుకున్న పిల్లను నువ్వు చేసుకో, సరేనా అని అన్నాడు. జగపతి అందుకు సరేనన్నాడు. స్నేహితులిద్దరూ ఆ పిల్లల వెనకగా ఊర్లోకి వెళ్ళి పెళ్లి ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు ఫలించాయి. పెద్ద కోరికలు గల లక్ష్మి జగపతిని పెళ్లాడి అతని పూరి కొంపలో అడుగుపెట్టింది. ఏ పెద్ద కోరిక లేని రోహిణి శ్రీపతిని పెళ్లాడి అతడి పెద్ద మేడలోకి అడుగుపెట్టింది. రోహిణి శ్రీపతి ఇంట అడుగు పెడుతూనే ఇల్లంతా కలియ చూసి, ఇంత ఇంట్లో ఒక్క నౌకరు కనిపించడేమిటి అని అన్నది. శ్రీపతి తేలికగా నవ్వేసి, నౌకరెందుకు, జీతం దండగా మన పనులు మనమే చూసుకుంటే పోలేదా, అది వరకు ఒక నౌకరు ఉండేవాడు, మాన్పించేశాను, నువ్వున్నావుగా, ఇద్దరము చెరొక పని చేసుకుందాం అని అన్నాడు. రోహిణి వంటకు ఉపక్రమిస్తూ, ఏం కూరలు వండమన్నారు, పిండి వంటలు ఏం చెయ్యను అని భర్తను అడిగింది. కూరలంటావేమిటి, అన్నంలోకి కాస్త గోంగూర పచ్చడి చాలదు, పిండి వంటలు దేనికి, కాసిని బఠానీలు పట్టుకు వస్తా, వాటితో నోటి ఉబలాటం తీరుతుంది అని అన్నాడు శ్రీపతి. ఆ రాత్రి రోహిణి తన భర్తతో, మనకు ఇంత సిరీ సంపద ఉన్నది కదా, నాకు మంచి మంచి చీరలు నగలు తెచ్చిపెట్టండి అని అన్నది. దానికి శ్రీపతి, ఇదిగో, నువ్వు ఇలా అడగకూడదు, సిరి ఉన్నంత మాత్రాన దండగ ఖర్చులు చేయకూడదు, చీరలు నగలు దేనికి, తృప్తి ఉండాలి అని అన్నాడు. ఒట్టి లోబి అని రోహిణి తన భర్తను తిట్టుకుంది. మర్నాడు శ్రీపతి నిద్రలేచేసరికి ఇంట్లో నలుగురు మనుషులు పనుల మీద తిరుగుతూ కనిపించారు. ఎవరు మీరు, ఇక్కడేం చేస్తున్నారు అని అతను వాళ్లను అడిగాడు. పని మనుషులం బాబయ్య, అమ్మగారు ఇవాల్నించి మమ్మల్ని పనిలోకి రమ్మని అన్నారు అని అన్నారు వాళ్ళు దన్నాలు పెట్టి వినయంగా. ఏమిటి, ఏకంగా నలుగురే, పొండి, మిమ్మల్ని నేనెక్కడ భరిస్తాను అని శ్రీపతి అరిచేశాడు. అంతలో రోహిణి వచ్చి భర్తతో శాంతంగా, మీరు ఊరుకోండి, ఈ నలుగురినేమిటి, 40 మంది నౌకర్లను భరించే శక్తి ఉన్నది అని నౌకర్లతో, ఇక్కడెందుకు, వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి అని పంపేసింది. శ్రీపతి భోజనానికి కూర్చోగానే వంటవాడు వచ్చి 4 కూరలు పిండి వంటలు వడ్డించాడు. నా కొంప గుల్లవుతుంది అని శ్రీపతి అరిచాడు. ఇష్, ఊరుకోండి, పనివాళ్ళు నవ్విపోతారు, మనం ఇంత తిని ఇతరులకు ఇంత పెట్టగలం, ఎందుకు బాధపడతారు అని అన్నది రోహిణి. ఇలా మరో 4 రోజులు గడిచాక రోహిణి రకరకాల బట్టలు నగలు కొని తెచ్చి తన భర్తకు చూపింది. వాటిని చూసి శ్రీపతి, బాబోయ్, నేను బికారినైపోయాను అంటూ బావురమని ఏడ్చాడు. రోహిణి అతను కళ్ళు తుడుస్తూ, ఏడవకండి, ఊరుకోండి అని ఓదార్చింది. ఏడవక ఏం చేయమన్నావు, ఆనాడు బావి దగ్గర నీ మాటలు విని మోసపోయాను, వట్టి అబద్ధాల కోరువి అని అన్నాడు శ్రీపతి. రోహిణి ఆశ్చర్యపడుతూ, అదా సంగతి, ఆ రోజు నా మాటలు విని నన్ను చేసుకున్నారన్న మాట, అయినా నేను అబద్ధాల కోరును కాదు, మనకు గతి లేకపోతే సరిపెట్టుకునేదాన్నే, ఇప్పుడు అలా కాదు కదా, కావలసినంత ఉన్నది అని అన్నది. తన సంగతే ఇలాగా ఉంటే
లక్ష్మిని పెళ్లాడిన జగపతి ఎలా బాధపడుతున్నాడో అని అనుకున్నాడు శ్రీపతి. అతను జగపతి ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి జగపతి, లక్ష్మి భోజనం చేస్తూ ఉన్నారు. శ్రీపతిని చూసి జగపతి రారా అంటూ ఆహ్వానించాడు. శ్రీపతి ఆ దంపతులకెదురుగా చతికిలబడి అంతులేని గొంతెమ్మ కోరికలు గల లక్ష్మితో ఈ జగపతి ఎలా వేగుతున్నాడో అని తనలో అనుకున్నాడు. కాని జగపతి మొహం చూస్తే అతను భార్యతో యాతన పడుతున్న లక్షణాలేమీ కనిపించలేదు. అతను మంచి ఉత్సాహంలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. వాళ్ళు ఉత్త గోంగూర పచ్చడి మెతుకులే తింటున్నారు. లక్ష్మి ముఖంలో అసంతృప్తి లేదు. ఉండటానికి పూరి ఇల్లే అయినా చాలా శుభ్రంగా ఉన్నది. జగపతి భోజనం ముగించి వచ్చి శ్రీపతి పక్కన కూర్చుంటూ నిన్ను కలుసుకుందామంటే తీరటమే లేదు. ఎలా ఉన్నది నీ కొత్త సంసారం అని అన్నాడు. నా సంసారంకేంలే, నీకంత తీరకపోవటానికి కారణం ఏమిటి అని శ్రీపతి అడిగాడు. అటు చూడు, పెరడంతా చదును చేసి శుభ్రం చేసి మొక్కలు నాటాం. అవి కాపుకు వచ్చాయంటే మాకు బోలెడు ఆదాయం అని అన్నాడు జగపతి. నీ భార్య కూడా నీతో పాటు శ్రమపడుతున్నదా? నగలు చీరలు కావాలని వేధించటం లేదా అని అడిగాడు శ్రీపతి. అదేమీ లేదే అన్నాడు జగపతి. అయితే ఆనాడు బావి దగ్గర జరిగిన సంభాషణ తారుమారైందన్నమాట అని అన్నాడు శ్రీపతి. తారుమారు ఏమీ లేదు అన్నగారు. ఆనాడు నాకా కోరికలన్నీ ఉన్నమాట నిజమే. కానీ ఇప్పుడు ఉన్నదానితో తృప్తిపడటం నేర్చుకున్నాను అని అన్నది లక్ష్మి. శ్రీపతి గుణపాఠం నేర్చుకున్నాడు. సంపద కోరికలను వృద్ధి చేస్తుంది, పేదరికం వాటిని అదుపులో ఉంచుతుంది. ఈ విధంగా లోబికి గుణపాఠం అనే ఈ కథ సమాప్తమైంది. మంచితనం. ఒక దేశంలో శేషయ్య అనే వైద్యుడు ఉండేవాడు. మూలికా వైద్యంతో అతను ఎలాంటి గడ్డు రోగాలనైనా నయం చేసేవాడు. ఆ శేషయ్య ఉండే దేశంలో కరువు వచ్చింది. అందుచేత అతను పొరుగు దేశం వలస వచ్చి ఒక జమీందారు గ్రామంలో చేరాడు. శేషయ్య ఒంటరిగాడు. అతను సుఖంగా జీవించటానికి పెద్ద సంపాదన అవసరం లేదు. అతని హస్తవాసి త్వరలోనే ప్రసిద్ధికి వచ్చింది. పక్షవాతం లగాయత్తు పాముకాటు వరకు ఎలాంటి రోగాలనైనా నయం చేసేవాడు. పేదవాళ్ల దగ్గర డబ్బు తీసుకునేవాడు కాదు. అందుచేత శేషయ్య పేరు ఆ చుట్టుపక్కల మారుమోగిపోయింది. అందరూ అతన్ని దేవుణ్ణి చూసినట్లు చూసేవాళ్ళు. శేషయ్య అతి స్వల్పకాలంలో సంపాదించుకున్న అఖండ కీర్తి చూసి ఆ ఊరి జమీందారుకు ఈర్ష్య పుట్టుకొచ్చింది. ఈ శేషయ్య వచ్చే వరకు ఆ ప్రాంతాల వారికి జమీందారే దేవుడు. ప్రజలు ప్రతిదానికి ఆయన పేరే తలుచుకునేవాళ్ళు. కాని ఇప్పుడు శేషయ్య పేరు ముందు జమీందారు పేరు తుడిచిపెట్టుకుని పోయింది. ముఖ్యంగా పేద రైతులకు జమీందారు ఏనాడు ఎలాంటి సహాయమూ చేయలేదు. కానీ శేషయ్య పేరు చెరిపేయటం ఎలాగో జమీందారుకు తోచలేదు. అతన్ని ఊరి నుంచి వెళ్ళగొట్టాలి, లేదా అతను వైద్యం చేయకుండా చేయాలి. మొదటిది తన చేతిలో పనే కాని తనకు అపఖ్యాతి చుట్టుకుంటుంది. రెండోది చాలా కష్టంతో కూడిన పని. దానికి సమయం కలిసి రావాలి. ఒకరోజు జమీందారుకు శేషయ్య సంచికట్టు చేత పట్టుకొని పోతూ కనిపించాడు. ఎక్కడికి శేషయ్య అని జమీందారు అడిగాడు. పక్క గ్రామం వాళ్ళు వైద్యానికి పిలిచారండి, మళ్ళీ రేపు తిరిగి వస్తాను అని చెప్పి శేషయ్య వెళ్ళిపోయాడు. శేషయ్య వైద్యం చేయకుండా చెయ్యటానికి జమీందారుకు మంచి అవకాశం దొరికింది. ఆ రాత్రి జమీందారు తన నౌకర్ల చేత శేషయ్య ఇంటికి కన్నం వేయించి శేషయ్య మందు సీసాలన్నీ పగలగొట్టించి మందులన్నీ చెత్తకుప్పలో పారేయించి ఆయన దాచుకున్న మూలికల కట్టలని తగలబెట్టించాడు. శేషయ్య ఇంట ఎవరూ లేకపోవటం చేత జమీందారు గారి ప్రయత్నం నిర్విఘ్నంగా సాగిపోయింది. మర్నాడు శేషయ్య తిరిగి వచ్చేసరికి జనం ఆయన కోసం కాచుకొని ఉన్నారు. శేషయ్య తాళం తీసి లోపలికి ప్రవేశించి తన మందులన్నీ ధ్వంసమైనట్లు తెలుసుకున్నాడు. గోడలో కన్నం కనిపించింది. ఈ కన్నం వేసిన వాడు ఎటువంటి దొంగై ఉండాలి? వాడు తనకు పనికి వచ్చే వస్తువులేవో పట్టుకొని పోక ఊళ్ళో వాళ్లకు ఉపయోగించే మందులెందుకు నాశనం చేస్తాడు? వాడికి నా మీద ద్వేషం ఉండి ఈ పని చేశాడు. నేనెవరికంత ద్రోహం చేసి ఉంటాను అని శేషయ్య ఎంతగానో విచారించాడు. ఎన్నాళ్ళో శ్రమపడి తయారు చేసిన అపురూపమైన మందులు కూడా పోయాయి. వైద్యం కోసం వచ్చిన వాళ్ళు శేషయ్యకు సానుభూతి చూపి దొంగను నానా తిట్లు తిట్టారు. జమీందారు మాత్రం విజయగర్వంతో తృప్తిగా ఉన్నాడు.
ఇంతలో జమీందారు కూలీలు జమీందారు కొడుకును మోస్తూ తీసుకొని వచ్చి, బాబుగారు, అబ్బాయి గారిని పొలంలో ఏదో విషపురుగు కరిచింది, స్పృహ తప్పి పడిపోయారు, చాలా ప్రమాదం బాబు అని అన్నారు. పక్కనే శేషయ్య ఉన్నాడు కదా, అక్కడికి తీసుకొని పోండి అన్నారు అక్కడ ఉన్న గ్రామస్తులు. అందరూ కలిసి శేషయ్య ఇంటికి పరిగెత్తారు. జమీందారు కూడా వెళ్ళి, శేషయ్య, నా కొడుకును పాము కరిచింది, వాణ్ణి బ్రతికించు అని ప్రాధేయపడ్డాడు. ఏం చేసేది బాబుగారు, నిన్న రాత్రి ఎవరో దుర్మార్గులు నా ఇంటికి కన్నం వేసి నా మందులన్నీ నాశనం చేశారు అని అన్నాడు శేషయ్య. జమీందారుకు వెన్ను మీద చరిచినట్లయింది. ఆ పాడు పని చేసింది నేనే శేషయ్య, నన్ను క్షమించు, ఏదో విధంగా నా కొడుకు ప్రాణం కాపాడు అంటూ జమీందారు బావురమన్నాడు. ఇప్పుడే వస్తాను అంటూ శేషయ్య బయటికి పరిగెత్తాడు. ఇంత జరిగాక ఆ శేషయ్య ఇంకెందుకు వస్తాడు అన్నారు ఒకడు. నా కొడుకును నా చేతులారా చంపుకున్నాను అని జమీందారు ఏడవసాగాడు. కాని శేషయ్య కొద్దిసేపట్లో ఏవో మూలికలతో తిరిగి వచ్చాడు. అతను ఆ మూలికలు గబగబా నూరి పసరు పిండి దాన్ని జమీందారు కొడుకు ముక్కుల్లోనూ కళ్ళల్లోనూ పోశాడు. చాలాసేపటికి జమీందారు కొడుకు కదిలాడు. తరువాత కొద్దిసేపట్లోనే వాడు లేచి కూర్చున్నాడు. అందరికీ ఎప్పట్లాగా తిరిగి ఊపిరాడసాగింది. తరువాత జమీందారు తన బుద్ధి పూర్తిగా మార్చుకొని శేషయ్యకు పరిహారం కింద బోలెడంత డబ్బు ఇవ్వటమే కాక మందులు చేయటానికి తన మనుషులను సహాయమిచ్చి అన్ని విధాల సహాయపడ్డాడు. శేషయ్య ఆ గ్రామంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. శేషయ్య కారణంగా జమీందారు కూడా మంచివాడయ్యాడని అందరూ అనుకున్నారు. మరొక మంచి కథ వింత వీలునామా. శీలాదిత్య మహారాజు చాలా గొప్పవాడు. ఆయనకు 2 భార్యలు ఉండేవారు. వారిద్దరూ కవలలు. రాజు వారిద్దరికీ సమానమైన హోదా ఇచ్చే షరతుపైన వారు ఆయన్ను పెళ్లాడారు. ఇద్దరూ ఒకే గడియలో మగబిడ్డలను ప్రసవించి చనిపోయారు. శీలాదిత్యుడు కొడుకులు దేవాదిత్యుడు, సూరాదిత్యుడు అనేవాళ్ళు. తల్లి లేని ఆ పిల్లలకు ఒక్క క్షణం పడేది కాదు. వారిలో సూరాదిత్యుడు కొంచెం సరళ స్వభావుడు, దేవాదిత్యుడు పరుష స్వభావుడు. వారిద్దరూ ఇంకా యుక్త వయస్కులు కాక పూర్వమే శీలాదిత్యుడు ఆకస్మికంగా అకాల మరణం వాతపడ్డాడు. అందువల్ల మంత్రి అయిన నయపాలుడి వద్ద రాజుగారి మరణశాసనం లాంటిది ఏమీ లేదు. రాజకుమారులు యుక్త వయస్కులయ్యేదాకా రాజ్యపాలన మంత్రి అయిన నయపాలుడి చేతిలోనే ఉంటుంది. అయినా రాజ్యం భవిష్యత్తు గురించి సభా ప్రముఖులకు తీరని విచారం పట్టుకుంది. ఎందుచేతనంటే రాజకుమారులిద్దరూ రాజ్యం కోసం తగువ పడతారు. వారిద్దరి తల్లులు పట్టపురాణులే. రాజ్యాన్ని 2 రాజకుమారులకు పంచటం కూడా ఎంతమాత్రమూ మంచిది కాదు. ఏ పరిస్థితుల్లోనూ రాజ్యాన్ని విభజించరాదని శీలాదిత్యుడి మూల పురుషుణ్ణి మహాకాళి ఆజ్ఞాపించిందని చెప్పుకునేవారు. అలా చీల్చితే రాజ్యవంశం నిర్మూలమైపోతుందట. కాలం గడిచిపోయింది. రాజకుమారులు యుక్త వయస్కులయ్యారు. సింహాసనం తనకే చెందాలని ఇద్దరూ పట్టుబట్టారు. ఈ పరిస్థితిలో ప్రధానమంత్రి అయిన నయపాలుడు తన సమస్యను ఆస్థాన ఇంద్రజాలికుడైన మయపాలుడితో చెప్పుకున్నాడు. మయపాలుడు ఇదంతా విని, రాజుగారి మరణశాసనం మాట ఏమో కాని తమ కుమార్ల మధ్య తగాతాలు వస్తే వాటిని పరిష్కరించటానికి గాను ఏవో పత్రాలు తయారు చేసి ఒక పెట్టెలో పెట్టి ఏనాడో నా వద్ద ఉంచారు. కావాలంటే ఆ పెట్టె తెరిచి మీ సమస్య పరిష్కారం అవుతుందేమో చూడండి అని అన్నాడు. మర్నాడు నిండు సభలో ప్రధానమంత్రి ఆ పెట్టెను సభాసదుల సమక్షంలో తెరిచి అందులో ఉన్న వస్తువులను పైకి తీశాడు. వాటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ పెట్టెలో ఉన్నవి 3 కాగితపు వలయాలు మాత్రమే. వాటి మీద 1, 2, 3 అని సంఖ్యలు ఉన్నాయి. వాటిని ఏమి చేయవలసింది మరొక కాగితం మీద రాసి ఉంది. ఈ మొదటి సంఖ్య గల వలయాన్ని దేవాదిత్యుడికి ఇవ్వవలెను. ఇది నా రాజ్యానికి ధనానికి చిహ్నము. దీనిని నయపాలుడు అడ్డముగా కత్తిరించి 2 వలయాలుగా చేసి చూడవలెను. దేవాదిత్యుడు కత్తెర తీసుకొని వలయాన్ని అడ్డంగా కత్తిరించాడు. అది 2 విడి వలయాలుగా తయారైంది. తరువాత నయపాలుడు 2వ సంఖ్య గల వలయాన్ని సూరాదిత్యుడికి ఇచ్చి అతన్ని కూడా ఆ వలయాన్ని అడ్డంగా కత్తిరించమని కాగితంలో నుంచి ఇలా చదివాడు. నా రాజ్యం ఇలా ఉండాలని నా కోరిక. సూరాదిత్యుడు 2వ వలయాన్ని అడ్డంగా కత్తిరించేసరికి
2 విడి వలయాలు ఏర్పడటానికి మారుగా ఒకే పెద్ద వలయం ఏర్పడింది. నయపాలుడు ఇప్పుడు 3వ సంఖ్య గల కాగిత వలయాన్ని దేవాదిత్యుడికి ఇస్తూ, దీన్ని అడ్డంగా కత్తిరించినట్లయితే నా కొడుకులు ఎలా ఉండాలని, నా రాజ్యాన్ని వారు ఎలా పాలించాలని నేను కోరుకుంటానో తెలుస్తుంది అని చదివాడు. దేవాదిత్యుడు ఆ 3వ వలయాన్ని అడ్డంగా కత్తిరించేసరికి 2 వలయాలు ఏర్పడ్డాయి. కానీ ఒక వలయంలో 2వది ఉండిపోయి విడిగా రాలేదు. ఆ వలయాలు మహారాజు శాసనమేనని అందరికీ అర్థమైంది. దేవాదిత్యుడు, సూరాదిత్యుడు తమ తండ్రి కోరికను శిరసావహించ నిర్ణయించుకొని స్నేహపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. రాజ్యపాలన విషయమై ఇద్దరూ సమమైన బాధ్యత వహించి సమర్థతతో పాలించారు. అమిత గడ్డు సమస్యగా కనిపించింది సుఖంగా పరిష్కారం కావటంతో అందరికీ బరువు దిగిపోయినట్లయింది. సభ జరిగిన రాత్రి విందు జరిగింది. ఆ విందు నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు నయపాలుడు మాయాపాలుడితో, రాజుగారు ఇంద్రజాలం ప్రయోగించారే, వారికి మీరే ఈ విద్య నేర్పారా ఏంటి అని అన్నాడు. అవును, వారు చనిపోయే ముందు నా దగ్గర ఇన్ని ఇంద్రజాల విద్యలు నేర్చుకున్నారు. ఈ వలయాల ఇంద్రజాలం నేను చూపిస్తాను. మీకు తీరకగా ఉన్నప్పుడు బెల్తెడు వెడల్పు 3 మూరల నిడివి గల కాగితం ముక్కలు 3 తీసుకొని మా ఇంటికి రండి అని అన్నాడు. వీలు చూసుకొని నయపాలుడు మాయాపాలుడి ఇంటికి కాగితం ముక్కలతో వెళ్ళాడు. మాయాపాలుడు మొదటి కాగితం చివరలు అంటించి వలయం తయారు చేశాడు. 2వ దాని చివరలు అంటించే ముందు కాగితానికి ఒక మెలిక పెట్టాడు. 3వ దానికి 2 మెలికలు పెట్టి దాని చివరలు అంటించాడు. ఈ వలయాల ఇంద్రజాలం నేను చూపిస్తాను. మీకు తీరకగా ఉన్నప్పుడు బెల్తెడు వెడల్పు 3 మూరల నిడివి గల కాగితం ముక్కలు 3 తీసుకొని మా ఇంటికి రండి అని అన్నాడు. వీలు చూసుకొని నయపాలుడు మాయాపాలుడి ఇంటికి కాగితం ముక్కలతో వెళ్ళాడు. మాయాపాలుడు మొదటి కాగితం చివరలు అంటించి వలయం తయారు చేశాడు. 2వ దాని చివరలు అంటించే ముందు కాగితానికి ఒక మెలిక పెట్టాడు. 3వ దానికి 2 మెలికలు పెట్టి దాని చివరలు అంటించాడు. నయపాలుడు కత్తెరతో ఆ వలయాలను అడ్డంగా కత్తిరించేసరికి మొదటిది 2 విడి వలయాలయ్యింది. 2వది ఒకే పెద్ద వలయం అయింది. 3వది 2 వలయాలు అయింది. కానీ ఒక వలయంలో మరొకటి చిక్కుకుపోయింది. ఈ విధంగా వింత వీలునామా అనే ఈ కథ సమాప్తమైంది.